హలో బడీస్, వెల్కమ్ టు టేస్టీ వర్షన్ బై ఎంకే. ఈరోజు మనం చేసుకోబోయే టేస్టీ రెసిపీ వచ్చేసి మిల్లీ మేకర్ కర్రీ అండి. దీన్ని సోయా చంక్స్ అని కూడా అంటారు. ఇది ఏ డిష్లోకైనా సైడ్ డిష్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. హెల్త్ వైజ్ చూసుకున్నా చాలా మంచిది. అంత టేస్టీ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా? ఇంకెందుకు ఆలస్యం, మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా బవ్వన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని హాఫ్ అమౌంట్ వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ మసిలిన తర్వాత 2 కప్స్ మిల్లీ మేకర్ని యాడ్ చేసుకోవాలి. 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మిల్లీ మేకర్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అనేవి పోతాయి, ఇంకా సాఫ్ట్గా కూడా అవుతాయి. ఈ విధంగా కుక్ అయ్యాక పొయ్యి ఆఫ్ చేసుకొని వాటర్ ఒలకపోసి మళ్ళీ ఒకసారి వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేశాక పక్కన పెట్టుకోండి. కడాయిని హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 పావు ఆయిల్ని యాడ్ చేసుకోండి. 3 ఉల్లిపాయలు యాడ్ చేసి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 5 పచ్చిమిరపకాయలు యాడ్ చేయండి. 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా కారం 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేలా కలుపుకోండి. 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయ్యాక కలుపుకొని పొయ్యి ఆఫ్ చేయండి. ఈ మిశ్రమాన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారాక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. 1 కప్ వాటర్ని యాడ్ చేసి మిక్సీని చేసుకోవాలి. మసాలా గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మిల్లీ మేకర్ కర్రీ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాము. కడాయిని హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 పావు ఆయిల్ని యాడ్ చేసుకోండి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, యాలకులు 2, ఇంతకుముందు మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా గ్రేవీని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేశాక కలుపుకోండి. మళ్ళీ 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు, ఇంకా ఇంతకుముందు మనం క్లీన్ చేసి పెట్టుకున్న మిల్లీ మేకర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేశాక అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కడాయిని లిడ్తో క్లోజ్ చేసి 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 15 మినిట్స్ అయ్యాక లిడ్ని ఓపెన్ చేయండి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి కలుపుకోండి. కొత్తిమీర యాడ్ చేసి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ కడాయిని లిడ్తో క్లోజ్ చేసి 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయ్యాక లిడ్ని ఓపెన్ చేసి పొయ్యి ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేశాక మిల్లీ మేకర్ కర్రీని వేరే బౌల్లోకి యాడ్ చేసి సర్వ్ చేసుకోండి. ఈ మిల్లీ మేకర్ మసాలా కర్రీ టేస్ట్ మటన్ కర్రీ టేస్ట్ లాగానే ఉంటుందండి. అంతే, చూసారు కదా, చాలా ఈజీగా ఇంకా టేస్టీగా మిల్లీ మేకర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.